అందరికీ నమస్కారం. మనబడి మన భవిష్యత్తు కింద ఆహ్, ఈ ప్రభుత్వం వాళ్ళు వెరీ రీసెంట్‌గా స్కూల్ యాక్సెసిబిలిటీ ఆడిట్ చెక్ లిస్ట్ నింపమని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. సో, దానికి సంబంధించి అవి ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. వెబ్‌సైట్‌లో, యాప్‌లో చేయకూడదు. వెబ్‌సైట్‌లోనే చేయాలి. సో, మనబడి మన భవిష్యత్తు ప్రతి హెచ్ఎం గారు వారి స్కూల్ హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేయాలి. అది వెబ్‌సైట్‌లోనే ఓపెన్ చేయాలి. సో, వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి ముందుగా యూజర్ ఐడి, పాస్వర్డ్ కొట్టి, క్యాప్చా కోడ్ కొట్టి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు లాగిన్ పేజ్ ఇలా కనబడుతుంది. సో, ఇందులో ఎస్టిమేషన్స్, రిపోర్ట్స్, అప్రూవల్స్, రిజిస్ట్రేషన్స్, రిపోర్ట్స్ ఇవన్నీ కనబడతాయి. సో, మనం రెండో లైన్‌లో చూసినట్లయితే ఆడిట్ చెక్ లిస్ట్ అని కనబడుతుంది. ఆడిట్ చెక్ లిస్ట్ అని దాని దగ్గర కర్సర్ తీసుకెళ్ళినట్లయితే కనుక మనకి స్కూల్ యాక్సెసిబిలిటీ ఆడిట్ చెక్ లిస్ట్ అని కనబడుతుంది. సో, దాన్ని ఒకసారి క్లిక్ చేద్దాం. స్కూల్ యాక్సెసిబిలిటీ ఆడిట్ చెక్ లిస్ట్ అని మనకు కనబడుతుంది. సో, ఇందులో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఉంది. స్కూల్ పేరు అక్కడ ఆల్రెడీ ఎనేబుల్ అయింది. స్కూల్ ఐడి, యూడైస్ కోడ్ కూడా ఉంది. స్కూల్ ఏ కేటగిరీకి చెందుతుంది అంటే అది ప్రైమరీయా, అప్పర్ ప్రైమరీయా, అది కూడా ఇన్బిల్ట్గా ఉంటుంది. డేట్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఏ డేట్న మనం ఈ సర్వే చేస్తున్నాం అనేది ఆ డేట్ నింపాల్సి ఉంటుంది. సో, తర్వాత పోకల్ పర్సన్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే హెచ్ఎంగా మనబడి మన భవిష్యత్తుకు సంబంధించి వర్క్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. పేరు నింపుతారు, కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా నింపాలి. సో, ఏదైతే మ్యాండేటరీ అని చెప్పేసి ఉందో ఆ డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా నింపాల్సి ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది రాయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీ చిల్డ్రన్స్ ఎవరన్నా ఉంటే బాయ్స్, గర్ల్స్ రాయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్, ఎంతమంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో ఫిగర్ వేస్తే సరిపోతుంది. అందులో టీచింగ్, నాన్ టీచింగ్ ఎంతమంది ఉన్నారో అది వేయాలి. తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ వేయాలి. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్లో డిజేబిలిటీస్ ఏమైనా ఉంటే కనుక ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం యాక్సెసిబిలిటీ సర్వే దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఫుట్పాత్స్ ఏమున్నాయి అనేది అక్కడ ఉంది. సో, ఇందులో ఈజ్ ద ఫుట్పాత్ క్లియర్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రక్షన్స్ అన్నది. ఫుట్పాత్లో అన్ని అడ్డంకులు తొలగిపోయి ఉన్నాయా, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, అక్కడ ఎస్ అడ్డంకులు ఉంటే కనుక ఎస్ అని రాస్తారు, నో అంటే నో అని పెడతారు. అడ్డంకులు ఉంటే కనుక రిమార్కులు రాయాలి. అలాగే ఈజ్ ద ఫుట్పాత్ అట్లీస్ట్ 1800 మిల్లీమీటర్లు వైడ్ ఉందా, వైడ్ ఉందా అని అడిగింది. మిల్లీమీటర్లు కాదు, 1800 వైడ్. ఫుట్పాత్ కనీసము 1800 వెడల్పు ఉందా లేదా అని అడుగుతున్నారు. సో, ఫుట్పాత్కి ఆ వెడల్పు ఉంటే కనుక ఎస్ అని పెడతారు. అలాగే ఈజ్ ద సర్ఫేస్ లెవెల్ స్మూత్ అండ్ నాన్ స్లిప్పరీ అని ఉంది. సర్ఫేసు మృదువుగా ఉందా, జారుగా లేకుండా ఉందా లాంటి డీటెయిల్స్ అక్కడ నింపాల్సి ఉంటుంది. అలాగే ఆర్ ఆల్ మ్యాన్ హోల్స్ ప్లేసెస్ అవుట్ సైడ్ ద పెడిస్ట్రైన్ పాత్ ఆఫ్ ట్రావెల్, పాదచారులు ప్రయాణం చేసే మార్గాల వెలుపల మ్యాన్ హోల్స్ ఏమైనా ఉన్నాయా అని ఉంది. సో, దానికి సంబంధించి మ్యాన్ హోల్స్కి సంబంధించి డీటెయిల్స్ రాయాలి. తర్వాత కర్బ్ ర్యాంప్స్ అని చెప్పేసి ఉన్నాయి, ర్యాంప్స్. ఇప్పుడు మీరు అక్కడ గమనించుకున్నట్లయితే కనుక ఆర్ కర్బ్ ర్యాంప్స్ ప్రొవైడెడ్ ఎట్ ఆల్ లెవెల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద రోడ్ సర్ఫేస్ అండ్ ఫుట్పాత్ లెవెల్. ఇప్పుడు రహదారి ఉపరితలం మరియు ఫుట్పాత్ల మధ్యలో కర్బ్ ర్యాంప్స్ అనేవి ఉందా లేదా అనేది అక్కడ ఉంది. సో, కర్బ్ ర్యాంప్స్ అంటే పాఠశాల వెలుపల కానీ బయట కానీ రోడ్లకి పాదచారులు నడవడానికి ఫుట్పాత్లు ఏమైనా ఉన్నాయా రోడ్డుకి ఇరువైపులా అనేది మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే పాదచారులు క్రాసింగ్ చేసే దగ్గర ఏమైనా ఉందా అని ఏ దగ్గర ఉంది. అలాగే పార్కింగ్ స్థలం వద్ద కూడా ఈ ర్యాంపులు ఏమైనా ఉన్నాయా అని బి ఉంది. అలాగే భవనం ప్రవేశ ద్వారం వద్ద ఎట్ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఏమైనా ర్యాంపులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే కనుక అక్కడ కూడా ఎస్ ఆర్ నో రాయొచ్చు మనం. తర్వాత జనరల్ అనే పాయింట్ ఉంది. సో, జనరల్ అనే పాయింట్లో
ఇప్పుడు దృష్టి లోపం ఉండే పిల్లలు ఉంటారు. సో దృష్టి లోపం ఉండే పిల్లలు పాఠశాలకు వచ్చేటప్పుడు ఏమైనా అడ్డంగా ఉండే వస్తువులు కానీ, పొడుచుకుని వస్తున్న వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయా? సో అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఎస్ అని పెట్టాలి. అలాగే రెండోది, పాఠశాల క్యాంపస్ కాంపౌండ్ వద్ద ఈ కాంపౌండ్ వాల్ ఉందా లేదా, కాంపౌండ్ వాళ్ళు, బౌండరీ వాళ్ళు ఉందా లేదని రెండో పాయింట్గా ఉంది. ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టాలి. తర్వాత పార్కింగ్కి సంబంధించి మొదటిది, ప్రాంగణం లోపల లేకపోతే బయట పార్కింగ్ ఉందా లేదా, అది ఉంటే ఎస్ అని, లేకపోతే లేదని పెట్టాలి. అలాగే ప్రవేశ ద్వారం నుండి 30 మీటర్ల లోపల పార్కింగ్ ఉందా లేదా, అది ఉంటే ఎస్ అని, లేకపోతే లేదని. పార్కింగ్ స్థలము సైకిళ్ళు, ద్విచక్ర వాహనాలు, ట్రైసైకిళ్ళు మరియు ఇతర వాహనాలకు సరిపోతుందా లేదా అనేది మనం మూడోది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉంటే కనుక ఎస్ అని, లేకపోతే నో అని పెట్టుకోవాలి. గేటు వెలుపల ఏమైనా పార్క్ చేసిన వాహనాలు ఉంటే అది నడిచే వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉందా అనేది ఒక్కసారి చూడాలి. సో ఉంటే కనుక, ఇబ్బందిగా ఉంటే కనుక ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాలి. ఇప్పుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సిడబ్ల్యూఎస్ఎన్ లేదంటే వికలాంగుల పిల్లల కోసం ఉండే పార్కింగ్ ప్లేసుల దగ్గర ఏమైనా వాళ్ళకి కనిపించేలాగా బోర్డులు ఏమైనా పెట్టారా లేదా, సైన్ బోర్డ్స్, అది ఒక దగ్గర, అది ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని రాయాలి. అలాగే పార్కింగ్ పరిమాణం ఇక్కడ చూపించినట్టు 3600 mm ఇంటూ 5000 mm ఉందా లేదా, అది ఉంటే ఎస్ అని, లేకపోతే లేదని టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పార్కింగ్ అయిపోయిన తర్వాత ర్యాంప్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అడిగారు. ప్రతి బిల్డింగ్ దగ్గర హెడ్ మాస్టర్ రూమ్ కానీ, లేకపోతే తరగతి గదుల దగ్గర కానీ మెట్లకు పక్కన ర్యాంప్ ఉందా లేదా. జనరల్గా ప్రతి స్కూల్లో ర్యాంపులు ఉన్నాయి. సో ఉంటే ఉందని, లేకపోతే లేదని పెట్టండి. ర్యాంపు స్పష్టంగా ఐడెంటిఫికేషన్ చేయబడేలాగా ఉందా లేదా అనేది రెండో పాయింట్గా ఉంది. మూడోది, ర్యాంప్ గ్రేడియంటు 1:15 కంటే ఏటవాల్గా ఉందా లేదా అనేది చూడాలి. తర్వాత నాలుగో పాయింట్, ర్యాంప్ యొక్క కనిష్ట వెడల్పు ఎంత ఉంది, 18 mm ఉందా, 1800 mm ఉందా లేదా అనేది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఐదోది ఏంటంటే 750 mm నుంచి 900 mm మధ్య ఎత్తులో రెండు వైపులా నిరంతర హ్యాండ్ రైలింగ్స్ ఉన్నాయా లేదా. అంటే ర్యాంప్కి హ్యాండ్ రైల్స్ ఉంటాయి కదా, హ్యాండ్ రైల్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఆరోది, ర్యాంప్ యొక్క ఉపరితలం ఎలా ఉంది, స్మూత్గా ఉందా లేకపోతే గరుగ్గా ఉందా, యాంటీ స్లిప్గా ఉందా అనేది అక్కడ ఒకసారి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏడోది ఏంటంటే ర్యాంప్కి రెండు వైపులా అంచు రక్షణ గోడ ఏమైనా ఉందా లేదా, ర్యాంప్కి అటు ఇటు కూడా రక్షణ గోడ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. దీని తర్వాత స్టెప్స్. సో ఇది మెట్లకు సంబంధించిన అంశాలని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, స్టెప్స్ అంతా క్లియర్గా ఐడెంటిఫై చేసేలాగా ఉందా లేదా. రెండోది, స్టెప్లు యొక్క మెట్ల యొక్క కనీస వెడల్పు 1200 mm ఉందా లేదా వెడల్పు. అలాగే 750 mm నుంచి 900 mm మధ్య ఎత్తులో రెండు వైపులా హ్యాండ్ రైల్స్ ఉన్నాయా లేదా. మెట్లకు కూడా ఇందాక మనం ర్యాంప్స్కి మాట్లాడుకున్నాం కదా, అలాగే మెట్లకు కూడా ఉన్నాయా లేదా. అలాగే ఈ నాలుగో చూసుకున్నట్లయితే, డూ ద స్టైర్స్ హ్యావ్ నాజింగ్ అనేది ఆ మెట్లకి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత దృష్టిలోపం ఉన్న పిల్లలు వేరే రంగు లేదా ఆకృతి యొక్క దశ అంచులను సులభంగా గుర్తిస్తున్నారు లేదా. స్టెప్స్ నడిచేటప్పుడు స్టెప్స్ యొక్క ఆకారాన్ని గుర్తిస్తున్నారా లేదా, సులభంగా గుర్తిస్తున్నారా లేదా అనే అంశం రాయాలి. తర్వాత ఆరో పాయింట్, అత్యవసర స్టెప్స్ ఉంటాయి. సో ఫైర్ ఎస్కేప్ స్టెప్స్ ఉంటాయి, దాన్ని అది గుర్తింపబడేలాగా ఉందా లేదా అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది, దాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత
స్టెప్ రైజర్ అనేది 150 mm కంటే ఎక్కువ కాదా అనేది ఒకటి టిక్ చేయాల్సి ఉంటుంది. 8వ పాయింట్, మెట్ల కింద కాపలా లేని ఖాళీ స్థలం ఏమైనా ఉందా, మెట్ల కింద ఏమైనా కాపలా లేకుండా ఖాళీ స్థలం ఏమైనా ఉందా లాంటిది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మనం హార్డిల్స్కి సంబంధించి చూసినట్లయితే మొదటిది హ్యాండ్ రైల్స్ 2 స్థాయిల్లో అమర్చబడి ఉన్నాయా లేదా, ఎత్తు ఏమొచ్చి 750 mm మరియు 900 mm. అలాగే రెండోది హ్యాండ్ రైళ్లు సులభంగా పట్టుకుంటున్నామా లేదా అనేది రాయాలి. తర్వాత మూడోది హ్యాండ్ రైలు సులభంగా నిర్వహించలేని విధంగా ఉందా, లేదా వేరే వేరే రంగుల్లో ఉన్నాయా, ఐడెంటిఫై చేసేలాగా ఉందా లేదా హ్యాండ్ రైల్స్ అనేది చూడాలి. దాని తర్వాత జనరల్ టాయిలెట్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సో జనరల్ టాయిలెట్స్కి సంబంధించి ఒకటోది, అమ్మాయిలు మరియు అబ్బాయిలు టాయిలెట్ కోసం ఏమైనా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారా, ఇది అమ్మాయిల టాయిలెట్లే ఇది అబ్బాయిల టాయిలెట్లే లాంటి బోర్డులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా లేదా చెక్ చేయాలి. తర్వాత రెండోది, ప్రతి టాయిలెట్కు 1000 మరియు 1400 mm ఎత్తులో బ్రెయిలీ సంకేతాలు ఉన్నాయా లేదా. బ్రెయిలీ సంకేతాలు అంటే మనం సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ కోసం బ్రెయిలీ సంకేతాలు ఏమైనా వాడుతున్నామా లేదా లాంటిది అక్కడ చూపించాల్సి ఉంటుంది. తర్వాత బాలికల టాయిలెట్ల కోసం మూడోది, బాలికల టాయిలెట్ లోపల 400 mm మరియు 800 mm ఎత్తులో 2 స్థాయిల్లో గొల్లెం ఉందా లేదా, పిల్లలు తీసుకోవడానికి గొల్లెలు ఉన్నాయా లేదా అనేది ఉంటే కనుక వేస్తేనే, లేకపోతే లేదని పెట్టాలి. తర్వాత 2 టాయిలెట్లలో తగినంత వెలుతురుందా లేదా, సరిపోయినంత వెలుతురుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత బాలికల్ టాయిలెట్లో దాన్ని ఏమంటారు, దహన యంత్రం ఉందా లేదా అనేది 5వ పాయింట్గా ఉంది. సో ఉంటే ఎస్ అని, లేకపోతే లేదని రాసుకోవాలి. ఇప్పుడు 6వ పాయింట్కి వచ్చేటప్పటికి బాలికల మరుగుదొడ్లో నీటి పైపు సౌకర్యం ఉందా లేదా, బాలికల టాయిలెట్లో రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దీని తర్వాత యాక్సెసిబుల్ టాయిలెట్స్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అందులో ఏమున్నాయంటే సిడబ్ల్యూఎస్ అండ్ చిల్డ్రన్స్కి విడివిడిగా టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అని 1వ పాయింట్ ఉంది. సో ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని రాస్తారు. అలాగే ఈ టాయిలెట్లు క్లాస్ రూమ్ నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్నాయా లేదా అనేది ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. తర్వాత మూడోది, ఈ టాయిలెట్లు బాలికలకి బాలులకి టాయిలెట్స్ ఎటువైపు ఉంది అనేది ఏమైనా మనం స్పెసిఫిక్గా బోర్డులు కానీ సిగ్నల్స్ కానీ ఏమైనా పెట్టించామా, అది కూడా ఉంటే ఎస్ అని రాయాలి. టాయిలెట్ పరిమాణము కనిష్టంగా 2000 mm by 2200 mm ఉందా లేదా అనేది చెక్ చేసుకుని దానికి కూడా ఎస్ఆర్ నో పెట్టాలి. తర్వాత వాటర్ కోసెట్లు మరియు వాష్ బేసిన్లు 1500 by 1500 mm తగినంత వీల్ చైర్ తో వెళ్ళి చూసుకోవడానికి కడుక్కోవడానికి అనువుగా ఉందా లేదా అనేది మనం చూడాలి. అది 5వ పాయింట్గా ఉంది. ఇప్పుడు 6వ పాయింట్కి వచ్చేటప్పటికి వాష్ బేసిన్ ఎత్తు ఎంతలో అమర్చబడింది అనేది అక్కడ వాడిచ్చిన క్వాంటిటీలో అమర్చబడిందా లేదా అనేది చెక్ చేయాలి. అలాగే 7వ పాయింట్ కింద అద్దం యొక్క దిగువంచు ఎంత ఉంది, 1000 mm ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత 8వ పాయింట్, వాటర్ కోషెట్ సమీపంలో ట్రాన్స్ఫర్లు బార్లు ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయా, అంటే పక్కనే వాటర్ కోషెట్ పక్కన ఈ వాటర్ను ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి ఆ బార్లు ఇన్స్టాల్ చేసి ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. సో అది ఉందంటే ఎస్ అని, లేదంటే లేదని రాయాలి. అన్ని గ్రాబ్ బార్లు ఎంత ఎత్తులో ఉన్నాయి, ఆ గ్రాబ్ బార్లు ఎంత ఎత్తులో ఉన్నాయి, ఆ ఎత్తులోనే ఉందా లేదా అనేది ఎస్ఆర్ నో పెట్టుకోవాలి. టాయిలెట్లో అత్యవసర అలారం ఉందా లేదా అనేది మనం 10వ పాయింట్గా ఉంది. సో ఉంటే ఎస్ అని, లేకపోతే లేదని పెట్టుకోవాలి. 11, అత్యవసర పరిస్థితుల్లో తలుపులు లోపల నుండి లాక్ చేయబడి బయట నుండి విడుదల చేయవచ్చా లేదా.
అత్యవసర పరిస్థితుల్లో బయట నుండి లోపల నుంచి లాక్ చేయబడి ఉంటే బయట నుంచి తీయొచ్చా లేదా అనేది తర్వాత పాయింట్గా ఉంది. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈ ఫ్లషింగ్ చేసే పరికరాలు ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉందా లేదా అనేది 12వ పాయింట్గా ఉంది. సో అదొకసారి మీరు చెక్ చేయండి. ఫ్లోర్ మెటీరియల్ ఎలా ఉంది, స్కిడ్గా ఉందా లేకపోతే వాటర్ ప్రూఫ్గా ఉందా, డ్రైగా ఉందా అనేది మనము 13 పాయింట్గా చూసుకోవచ్చు. సో తర్వాత 14 దగ్గరికి వచ్చేటప్పటికి వాటర్ కోసెట్ ఎత్తు 300 నుంచి 400 mm పిల్లల ఎత్తు వద్ద ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో 15 పాయింట్ది ట్యాప్ ఎత్తు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో తర్వాత టాయిలెట్ డోరు కనీసం 900 mm వెడల్పు మరియు బయటకు తెరిచిందా లేదా అనేది మనకు 16 పాయింట్గా ఉంది. అదొకసారి చెక్ చేసుకొని రాసుకుంటారు. తర్వాత ర్యాంప్ ఎలా ఉంది, టాయిలెట్కి 1:15 గ్రేడియంట్లో ఉందా లేదా అదొకటి 17 పాయింట్గా ఉంది. తర్వాత 18వ పాయింట్గా ర్యాంప్ మలుపులో 1500 mm by 1500 mm ల్యాండింగ్ అందించబడిందా లేదా. ఆ మలుపు ఉంటుంది చూసారా, ఎక్కడన్నా ర్యాంప్కి మలుపు ఉంటే కనుక ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత ర్యాంప్కు 2 వైపులా రైలింగ్స్ ఉన్నాయా లేదా అనేది మన 19 పాయింట్గా ఉంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తలుపులు లోపల నుండి లాక్ చేయబడి బయట నుండి అన్లాక్ చేయొచ్చా లేదా అనేది 20 పాయింట్గా ఉంది. అదొకసారి ఉంటే కనుక ఎస్ అని, లేకపోతే నో అని పెట్టుకోండి. శానిటరీ ప్యాడ్ నుండి పారవేయడానికి డస్ట్బిన్ అందుబాటులో ఉందా లేదా అనేది 21 పాయింట్గా ఉంది. సో ఆ విధంగా మనం దాన్ని ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ లిఫ్ట్కి సంబంధించి పాఠశాల 2 అంతస్తుల కంటే ఎక్కువ భవనం ఉందా లేదా అనేది ఫస్ట్ పెట్టుకుంటాం. ఉంటే కనుక, ఒకవేళ ఉంటే పై అంతస్తుల నుంచి యాక్సెస్ చేయడానికి మెట్ల పక్కన ర్యాంప్ అందించబడిందా లేదా అనేది 2వ పాయింట్గా ఉంది. ర్యాంప్ అందించబడి ఉంటే ఎస్ అలా పెట్టుకోండి. ర్యాంప్ అందించకపోతే లిఫ్ట్ సదుపాయం ఉందా అనేది 3వ పాయింట్, అది చూడండి. లిఫ్ట్ కనీస పరిమాణము 1.5 మీటర్స్ బై 1.5 మీటర్స్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత కాల్ బటన్ 800 mm కంటే ఎక్కువ ఉందా లేదా అనేది 5వ పాయింట్గా ఉంది. దాన్ని ఒకసారి చెక్ చేయండి. నియంత్రణ ప్యానెల్, కంట్రోల్ ప్యానెల్ అనేది ఉంటుంది కదా, కంట్రోల్ ప్యానెల్ అనేది 400 నుంచి 1200 mm మధ్యలో ఉందా లేదా అనేది 6th పాయింట్గా ఉంది. అలాగే కాల్ మరియు కంట్రోల్ ప్యానెల్ బటన్లపై బ్రెయిలీ లిపితో ఏమైనా అక్కడ ఉందా లేదా, అంటే CWS అండ్ చిల్డ్రన్ లిఫ్ట్కి ఎక్కినప్పుడు బ్రెయిలీ లిపితో చూసుకునేలాగా అక్కడ ఏమైనా ఇండికేటర్స్ ఉన్నాయా లేదా లాంటిది ఒకసారి మీరు చూడొచ్చు. లిఫ్ట్ లోపల హ్యాండ్ రైల్స్, గ్రాబ్ బార్లు ఉన్నాయా లేదా, లిఫ్ట్ లోపల హ్యాండ్ రైల్స్, గ్రాబ్ బార్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం 8వ పాయింట్ కింద చూసుకోవచ్చు. సో అదొకసారి చెక్ చేయండి. రియర్ వ్యూ మిర్రర్గా పనిచేయడానికి తలుపుకి ఎదురుగా ఉన్న గోడపై ఉన్న లిఫ్ట్లో ఉందా లేదా అద్దం అనేది తర్వాత పాయింట్గా ఉంది. సో అదొకసారి ఆ రియర్ వ్యూ మిర్రర్కి సంబంధించి 9వ పాయింట్గా ఉంది, అదొకసారి చెక్ చేయండి. లిఫ్ట్ని ఆపరేట్ చేసేటప్పుడు ఆడియో అనౌన్స్మెంట్ ఉందా లేదా, ఫ్లోర్ నెంబరు, డోర్ ఓపెనింగ్, క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఏమైనా ఉందా లేదా అనేది ఒకసారి అది చెక్ చేయాలి. అదేమొచ్చి 10వ పాయింట్గా ఉంది. 11 పాయింట్కి వచ్చేటప్పటికి పిల్లల భద్రత కోసం లిఫ్ట్లో మనుషులు ఉన్నారా లేదా అదొకసారి చూసుకోండి. 12ది ఏమొచ్చి లిఫ్ట్ కార్యకలాపాల యొక్క అత్యవసర బ్యాకప్ ఉందా లేదా. తర్వాత 13 వచ్చేటప్పటికి అత్యవసర పరిస్థితుల్లో లిఫ్ట్ ఆగిపోతే, ఏ అంతస్తులు ఆగిపోయింది, తదుపరి అంతస్తులు ఆగిపోతుందా లేదా, ఉదాహరణకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు లాంటి డీటెయిల్స్ ఏమైనా నింపగలిగితే నింపండి. తర్వాత డోర్స్కి సంబంధించి వచ్చే ఇన్ఫర్మేషన్లో 1వది ఎక్కువ శ్రమ లేకుండా తలుపులు ఓపెన్ అవుతున్నాయి లేదా, అంటే మెయింటైన్ చేయవచ్చా లేదా అదొకటి. తర్వాత 2వది మాన్యువల్ డోర్ యాక్సెసరీస్, హార్డ్వేర్ అనమాట, హ్యాండిల్స్, లాకు ఇలాంటివి అందుకోగలిగే ఎత్తులో ఉన్నాయా లేదా. 3వది డోర్ మ్యాట్లు ఫ్లోర్ ఉపరితలంలో ఫ్లష్ చేయబడి ఉన్నాయా లేదా, డోర్ మ్యాట్ యొక్క అన్ని అంచులు నేలకి సురక్షితంగా అంటుకుందా లేదా అనేది మనం అందులో చెక్ చేయాలి. తర్వాత 4వ పాయింట్ కింద మన దగ్గర డోర్ సీల్ ఎత్తు మరియు ఎలా ఉంది, సున్నితమైన వాళ్ళతో ఉందా, విలీనం చేయబడి ఉందా లాంటిది అక్కడ మనం డోర్స్కి సంబంధించి నింపాలి. కారిడార్స్ వచ్చేటప్పటికి కారిడారు యాంటీ స్కిడ్తో ఉందా లేకపోతే దృఢంగా ఉందా, మృదువుగా ఉందా, ఎలాంటిది ఉందా అనేది
ఒకటో పాయింట్గా ఉంది. రెండోది ఒకవేళ దృష్టి లోపం ఉన్న వ్యక్తి కారిడార్లో ఉన్న ఏమైనా అడ్డంగా ఉండే వస్తువులు ఏమైనా ఉన్నాయా లాంటిది ఒకసారి ఐడెంటిఫై చేసి అందులో పెట్టాలి. హ్యాంగింగ్కు అడ్డంకులు ఉన్నప్పుడు ఓవర్ హెడ్ క్లియరెన్స్గా అందించబడుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. దీని తర్వాత సిగ్నల్స్ అంటే సంకేతాలు, ఎలాంటి సంకేతాలు ఇచ్చి ఉన్నాము అనేది ఇక్కడ ఒకసారి చూడాలి. తరగతి గది, లైబ్రరీ మరియు ఇతర అలాంటి వాటి కోసం ఏమైనా బోర్డులు అంటించున్నామా రూములకి. హై స్కూల్లో ఎక్కువగా రూమ్లు ఉన్నప్పుడు ఇలాంటివి ఉపయోగపడతాయి మనకి. తర్వాత ఈ సంకేతాలు ఏ కలర్లో ఉన్నాయి, తక్కువ దృష్టితో ఉన్న పిల్లలు ఆ సంకేతాలు చూడగలుగుతున్నారా లేదా అనేది రెండో పాయింట్గా ఉంది. సో అదొకసారి మీరు గమనించండి. తర్వాత మూడో పాయింట్గా తరగతి గదిలో సంకేతాలు బ్రెయిలీ లిపిలో కానీ కంటికి గోడపై కంటి స్థాయిలో ఉందా లేదా అనేది ఒక్కసారి అది కూడా చెక్ చేసుకొని ఎస్ఆర్ నో పెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్ రూమ్స్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటోది తరగతి గదిలో ప్రవేశించడం ఏ స్థాయిలో తేడా లేకుండా ఉందా లేదా, డిఫరెన్సెస్ అన్నీ ఈక్వల్గానే ఉందా, ఎంట్రీ ఎలా ఉంది అని చెప్పేసి. తర్వాత రెండోది తక్కువ దృష్టి ఉన్న పిల్లలకు తరగతి గదిలో వెలుతురు సరిపోతుందా లేదా, అది రెండో పాయింట్. మూడోది వినికిడి లోపం ఉన్న పిల్లలు చదవడానికి తెల్లటి కాంతి ఏమైనా ఉందా లేదా, వినికిడి లోపం ఉన్న పిల్లలకి. అలాగే మూడోది తరగతి గదిలో ఫర్నిచరు పిల్లలకి అందుబాటులో సరిపోయిన ఎత్తులో ఉందా లేదా, ఇది ఒకసారి చూసుకోవాలి. తర్వాత సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి అనుకూలమైన ఫర్నిచర్ ఉందా లేదా అని 5వ పాయింట్గా ఉంది. గ్రీన్ చాక్ బోర్డు ఎత్తు ఫ్లోర్ లెవెల్ నుండి 500 mm ఎక్కువగా లేదు కదా, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసి అక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత 7వ పాయింట్కి వచ్చేటప్పటికి ఎమర్జెన్సీగా ఏదైనా బయటకు పంపించేటప్పుడు తరగతి గదులకు 2 వైపులా తలుపులు ఉన్నాయా లేదా అనేది నింపాల్సి ఉంటుంది. ప్రతి తరగతి గదిలో విజువల్ మరియు ఆడియో ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ ఇన్స్టాల్ చేయబడి ఉందా లేదా అనేది 8వ పాయింట్గా ఉంది. సో అది నింపేసిన తర్వాత లైబ్రరీ ల్యాబ్స్కి సంబంధించి లైబ్రరీలో అల్మరాల మధ్య తగినంత ఖాళీ ఉందా లేదా, అదే 1వ పాయింట్గా ఉంది. వీల్ చైర్లో వచ్చే పిల్లలకి టేబుల్ మరియు ల్యాబ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది రెండో పాయింట్గా ఉంది. 3వ పాయింట్కి వచ్చేటప్పటికి పుస్తక స్టాక్లపై లేబుళ్ళు పెద్ద పెద్ద లెటర్లతో ఉందా లేదా అనేది చూడాలి. తర్వాత పుస్తక స్టాక్లపై లేబుళ్ళు ఏ కలర్లో గుర్తించబడి ఉన్నాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. తర్వాత లేబుల్ యొక్క ఎత్తు నేల స్థాయి నుంచి 1 మీటర్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది 4వ పాయింట్గా ఉంది. 5వ పాయింట్ని అభ్యర్థన మేరకు పుస్తకాలను అందించడానికి లైబ్రరీ మరియు ఇతర సిబ్బంది కౌంటర్లో అందుబాటులో ఉన్నారా లేదా అనేది లైబ్రరీ ల్యాబ్స్కి సంబంధించిన 5వ పాయింట్గా ఉంది. సో అది కూడా ఎస్ నో లాంటిది ఫిట్ చేస్తారు. తర్వాత డ్రింకింగ్ వాటర్కి సంబంధించి పిల్లలకి ఆర్ఓ ప్లాంట్ ఫిల్టర్ చేసిన త్రాగునీరు అందుబాటులో ఉందా లేదా 1వ పాయింట్గా ఉంది. నీరు నేరుగా ఆర్ఓ ప్లాంట్లో అందుబాటులో ఉందా లేకపోతే కంటైనర్లలో నిల్వ చేయబడుతుందా అనేది 2వ పాయింట్గా ఉంది. 3వ పాయింట్ డ్రైనేజ్ మరియు వాష్ బేసిన్ ఉందా లేదా అనేది 3. 4వది దాని స్థానాన్ని గుర్తించడానికి త్రాగునీటికి సంబంధించి ఏమైనా సిగ్నేచర్ బోర్డు లాంటివి ఏమైనా మనం పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఎమర్జెన్సీస్కి సంబంధించి ఒక 4 పాయింట్లు ఉన్నాయి. అత్యవసరంగా ఎగ్జిట్ అయ్యే దిశలు బాణం గుర్తుతో సహా ఎక్కడైనా పెట్టున్నారా లేదా, అది 1వ పాయింట్గా ఉంది. 2వ పాయింట్ ఏమొచ్చి పాఠశాల క్యాంపస్లో ఆడియో మరియు విజువల్ ఫ్లాషింగ్ బల్బ్స్ రెండిట్లో అత్యవసర అలారం ఉందా లేదా, ఇది కూడా ఉంటే కనుక ఎస్ అని లేకపోతే నో అని చెప్పేసి మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత హాస్టల్లో అందుబాటులో ఉండే గదులు సాధారణ గది మరియు భోజనం ప్రదేశాల్లో ఆడియో మరియు విజువల్ ఫ్లాష్ బల్బ్స్ వెలుగుతున్నాయా లేదా అని చెప్పేసి 3వదిగా ఉంది. 4వది వచ్చేటప్పటికి వికలాంగ విద్యార్థులు హాస్టల్లో ఉండే విద్యార్థులు అత్యవసరంగా తరలింపుకు మాక్ డ్రిల్ ఎప్పుడైనా ట్రై చేశారా లేదా లాంటిది. సో 4వ పాయింట్గా ఉంది. సో అది ఎమర్జెన్సీ విభాగానికి సంబంధించి. ప్లే గ్రౌండ్కి సంబంధించి 1వది ఆడే ప్రదేశానికి వెళ్ళేందుకు దారి ఏమైనా ఉందా లేదా. 2వది ప్లే గ్రౌండ్ చుట్టూ సిట్టింగ్ బెంచ్లు ఉన్నాయా లేదా. 3వది
వికలాంగ పిల్లలు ఉపయోగించే ఆట పరికరాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ప్లే గ్రౌండ్ కూడా ఎస్ఆర్ నోలు పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్లో మిడ్ డే మీల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పెట్టాలి. ఒకటోది, వికలాంగ పిల్లలకు మధ్యాహ్న భోజన ప్రాంతం అందుబాటులో ఉందా. రెండోది, వీల్ చైర్ వినియోగదారులు, వీల్ చైర్ పిల్లలు ఉంటారు కదా, తినే ప్రదేశం చుట్టూ తిరగడానికి కనీసం 900 mm వెడల్పు సర్క్యులేషన్ పాత్ ఉందా లేదా అనేది రెండో పాయింట్గా ఉంది. మూడో పాయింట్, వికలాంగ పిల్లలు వీల్ చైర్ ధరించే వాళ్ళు టేబుల్ ఉందా లేదా వాళ్ళకి అనేది మూడో పాయింట్గా ఉంది. నాలుగోది, టేబుల్ అందుబాటులో ఉంటే 800 mm ఎత్తు మరియు మోకాలి స్థలం 750 mm వెడల్పు 480 mm లోతు కలిగి ఉందా లేదా అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత పిల్లలు వీటిని కొట్టకుండా కాపాడేందుకు టేబుల్ మూలలు గుండ్రంగా ఉన్నాయా లేదా. టేబుల్ మూలలు కొట్టుకోకుండా, అంటే వెళ్ళేటప్పుడు గుచ్చుకునేటప్పుడు సూదిగా ఉంటే గుచ్చుకుంటుంది అనేది దీని కాన్సెప్ట్. సో అది గుండ్రంగా ఉందా లేదా చెక్ చేయాలి. తర్వాత ఆరో పాయింట్గా, బల్లలు ఉన్న టేబుల్కి వీల్ చైర్ కోసం అందుబాటులో ఉండే ఖాళీ ప్లేస్ ఉందా లేదా. అంటే స్టాండర్డ్గా కొన్ని బల్లలు ఉండిపోతాయి, అలాగే టేబుల్కి మధ్యలో వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇంకా ఏడో పాయింట్కి వచ్చేస్తే, తక్కువ దృష్టి ఉన్న పిల్లల కోసం టేబుళ్ళు మరియు బల్లల అంచులు కాంట్రాస్ట్ కలర్లో, పిల్లలు అంటే తక్కువగా దృష్టి ఉంటుంది కదా, ఆ పిల్లలు ఆ బల్లల యొక్క రంగులను గుర్తించగలుగుతున్నారు లేదా, లేకపోతే సడన్గా వెళ్ళి గుద్దేసుకుంటారు లాంటి విషయాన్ని మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఈ డీటెయిల్స్ అన్ని నింపేసి మనం సబ్మిట్ చేసినట్లయితే ఇది మొత్తం సబ్మిట్ అయిపోతుంది. కాబట్టి అందరూ దయచేసి పై అంశాలను దృష్టిలో పెట్టుకొని త్వరగా ఈ స్కూల్ యాక్సెసిబిలిటీ సర్వే అనేది నింపుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.